హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అని కాదు, చాలామంది అడుగుతున్నారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ మెమోస్. ట్రాన్స్క్రిప్ట్స్ ఎందుకు, మెమోస్ ఎందుకు, ట్రాన్స్క్రిప్ట్స్కి మెమోస్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికోసం ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ మెమోస్. ముందుగా అయితే ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏంటంటే మీకు అన్ని సెమిస్టర్లు కలిపేసి, ఇప్పుడు ఒక సెమిస్టర్లో 6 సబ్జెక్టులు, 3 ల్యాబ్లు ఉంటాయి. సో వాటి వరకు ఒక టేబుల్, తర్వాత ప్రతి సెమిస్టర్కి అలా టేబుల్ ఇలా క్రియేట్ చేసి సింగిల్ షీట్, సిఎంఎం షీట్ ఎలా ఉంటుందో దాని ఫార్మాట్లో JNTH అనమాట ఇస్తా ఉన్నది. అది ఎందుకో చెప్తాను. ఇక మెమోస్ అంటే ఏంటి, ఇండివిజువల్ మెమోస్ వచ్చేసరికి ఇప్పుడు 1-1 అయిపోయింది. 1-1 అయిపోయిన తర్వాత మీరు మొత్తం పాస్ అయినా ఫెయిల్ అయినా ఒక మెమో వస్తుంది. అది ఇండివిజువల్ మెమో. ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్కి వాళ్ళు సెపరేట్గా ఇస్తారనమాట. అయితే మరి ట్రాన్స్క్రిప్ట్స్ ఎప్పుడు అప్లై చేస్తారు, ఫైనల్ ఇయర్ అయిపోయాక అప్లై చేస్తారు, లేదా ఫైనల్ ఇయర్లో చివరిలో ఉన్నప్పుడు అప్లై చేస్తారు. అయితే ఇదివరకు వచ్చేసరికి ట్రాన్స్క్రిప్ట్స్ కూడా ఇండివిజువల్గా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చేసరికి సిఎంఎం లాగా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఇండివిజువల్ మెమోస్ అనేవి వచ్చేసరికి ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్కి వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ట్రాన్స్క్రిప్ట్స్కి వచ్చేసరికి ఎందుకు, విదేశాలకు వెళ్తే అంటే యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంకేదన్నా కానీ వెళ్ళినప్పుడు మీకు మెమోస్, ఇండివిజువల్ మెమోస్ అడగట్లేదు, వాళ్ళు ట్రాన్స్క్రిప్ట్సే అడుగుతున్నారు. ఏదన్నా ఎంఎస్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా మీరు ట్రాన్స్క్రిప్ట్స్ ప్రొడ్యూస్ చేస్తేనే అక్కడ మీకు అడ్మిషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. దానికోసమే ఈ ట్రాన్స్క్రిప్ట్స్ అనమాట. అంతే తప్ప పెద్దగా తేడా ఏమి ఉండదు. ట్రాన్స్క్రిప్ట్స్ అన్నా మెమోస్ అన్నా రెండు మార్కులు సంబంధించినవి. కాకపోతే ట్రాన్స్క్రిప్ట్ ఈజ్ ఏ సింగిల్ పేజ్ which will be in the form of marks memorandum, whereas memos were number of pages with the individual semester marks. అదనమాట ఓవరాల్గా.